ఎంత ఇబ్బంది పెట్టారు పెద్దకి అన్నీ తెలుసు. ఇంకా దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఎక్కడ డిస్ప్యూట్స్లే వద్దు, దానికోసం డిస్ప్యూట్ అవ్వట్లేదు. నేనేం అడుగుతున్నానంటే, ఇది నా అభిప్రాయం కాదు, నిర్మాతల అభిప్రాయం కూడా మీరు తెలుసుకోండి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అందరి అభిప్రాయాలు కూడా చాలామంది బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు. ఏమంటున్నారంటే, సురేష్ బాబు గారు లీజ్ ఓనర్గా ఉన్నారు కాబట్టి ఎగ్జిబ్యూటర్లకి ఆయన ఎగ్జిబ్యూటర్ల పక్షపాతిగా ఉంటున్నారు, లేదు కనుక మాకు నిర్మాతలకు న్యాయం జరగదేమో, డిస్ట్రిబ్యూటర్లకు న్యాయం జరగదేమో అని ఒక ఫీలింగ్లో ఉన్నారు. దిల్ రాజు గారు ఆయన అక్కడ ఆ ఎఫ్డీసీ చైర్మన్గా ఆయన రావాలంటే ఆల్రెడీ తెలుగు ఎఫ్డీసీ చైర్మన్ కూడా రావాలి, ఆంధ్రప్రదేశ్ ఎఫ్డీసీ చైర్మన్ భరతభూషణ్ గారు కూడా రావాలి. ఒకవేళ లేదు పెద్ద మనిషిగా రావాలి అంటే ఇక్కడ ఆయన లీజు ఓనరే, ఈయన లీజు ఓనరే. ఇక్కడ లీజు ఓనర్లకి మీటింగ్ జరగట్లా. ఇక్కడ వస్తున్న గొడవలే లీజు ఓనర్ గొడవ. లీజు ఓనర్స్ కొంతమంది ఈ పెత్తనంతోనే ఇబ్బంది పడుతున్నాము అనేది కొంత గొడవ జరుగుతుంది. ఆ గొడవలోని ఎగ్జిబ్యూటర్కి నిజమైన బీఫామ్ లైసెన్స్ ఓనర్కి అన్యాయం జరగకూడదు, అలాగే డిస్ట్రిబ్యూటర్కి అన్యాయం జరగకూడదు, ప్రొడ్యూసర్కి అన్యాయం జరగకూడదు. నేను మీకు ఎందుకు ఇవన్నీ చెప్పుకొస్తున్నానంటే, ఇక్కడ ఆ సీట్లో చైర్మన్ సీట్లో సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు తప్పుకొని కేఎల్ నారాయణ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని పెట్టి ఇది న్యాయం జరుగుతుందేమో అనేది నిర్మాతల తరపు నుంచి, నిర్మాతలుగా నాకు ఇది నేను అందరూ అనుకుంటున్న మాట నేను చెప్తున్నా. ఇది నిర్మాతలుగా కేఎల్ నారాయణ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఉంటే వాళ్ళు దేనికి సంబంధం లేదు కాబట్టి సమన్వయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, సురేష్ బాబు గారి మీద నాకు ఎవరి మీద వ్యక్తిగత ఈరోజు నేను రామానాయుడు గారి వల్ల నేను ఫైనాన్షియల్గా ఎదిగానని గర్వంగా చెప్పుకుంటా, సురేష్ బాబు గారి వల్ల చెప్పుకుంటా. ఇది మామూలుగా విషయాలు. కానీ ఇష్యూస్ బేస్డ్ వచ్చేటప్పటికి అక్కడ లీజు ఓనర్గా ఆయన ఉండేటప్పుడు ఒక కోసాన ఎగ్జిబ్యూటర్లకు సపోర్ట్ చేస్తున్నాడు, నిర్మాతలకు చిన్నచూపు చూస్తున్నాడు అన్న ఒక ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ నుంచి వెళ్ళాలి అంటే చైర్మన్ పోస్ట్ నుంచి సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, ఇద్దరు లీజు ఓనర్సే కాబట్టి ప్లీజ్ అండ్ కేఎల్ నారాయణ గారు అండ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కావాలి. నేను అందరికీ మెసేజ్లు పెట్టాను, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ రిక్వెస్ట్. ఇక్కడ నిర్మాత బాగుండాలి, డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, ఎగ్జిబ్యూటర్ బాగుండాలి. సామరస్యంగా పర్సంటేజ్ విధానంలో మొత్తం జరగాలి. ఆ పర్సంటేజ్ విధానంలో నిర్మాత తీసుకొచ్చిన సినిమా పెట్టుబడి ఒక్కసారికి అయిపోతుంది, డిస్ట్రిబ్యూటర్ది ఒక్కసారికి అయిపోతుంది. తేడా వస్తే రోడ్డు మీద పడిపోతున్నారు. అలాగే ఎగ్జిబ్యూటర్ కాడికి వచ్చేటప్పటికి ఏమవుద్దంటే, ఒకవేళ నష్టం వచ్చినా లాభం వచ్చినా ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. మనం 20 సంవత్సరాల క్రితం ప్రాపర్టీ ఎంత, ఈరోజు ప్రాపర్టీ ఎంత ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీ జూలై 3 నుంచి ఒకళ్ళు రాకపోతే థియేటర్లు మూసేస్తూ ఉన్నారు. ఎవరిష్టం వాళ్ళది. ఒక వ్యవస్థని ఎవరు శాసించలేరు. ఆ థియేటర్ మూస్తే నువ్వు ఎందుకు మూసావని అడిగే రైట్ మాకు లేదు. సినిమా నువ్వు తీయకపోతే ఎందుకు తీయలేదని అడిగే రైట్ మాకు లేదు. నువ్వు డిస్ట్రిబ్యూషన్ చేయకపోతే ఎందుకు డిస్ట్రిబ్యూషన్ చేయలేదు అనే రైట్ లేదు. ఎవరికి హక్కు వాళ్ళకు ఉంటుంది. కనుక ఆ హక్కుని మనం ప్రశ్నించడానికి లేదు. కానీ నేనేమంటున్నానంటే, ఇక్కడ జరుగుతున్న మొత్తం టోటల్ పరిణామాల్లో ఎందుకు పర్సంటేజ్ సిస్టంలో రావట్లేదు?